అందరికీ నమస్కారం అండి. ఓం నమః శివాయ. ఓం శ్రీ సాయిరాం శ్రీ మాత్రే నమః. ముందుగా నేటి పంచాంగం జూలై నెల తేదీ 7వ తేదీ సంవత్సరం 2025 సంవత్సరం తిథి ద్వాదశి నక్షత్రం అనురాధ కరణం భవ పక్షం శుక్లపక్షం యోగం శుభ రోజు సోమవారం జన్మరాశి వృశ్చిక రాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం 11:58 నుండి 12:53 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:53 నుండి 1:49 వరకు ఉంటుంది. మరలా మధ్యాహ్నం 3:40 నుండి 4:35 వరకు ఉంటుంది. రాహుకాలం ఉదయం 7:13 నుండి 8:57 వరకు ఉంటుంది. యమగండం ఉదయం 10:41 నుండి 12:25 వరకు ఉంటుంది. ఈ రోజు దిశ శూల తూర్పు అనగా తూర్పు వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. జూలై నెల 7వ తారీఖు 2025 సంవత్సరం సోమవారం నాడు సింహరాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్కి క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా సింహరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వ పాల్గొన నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఉత్తర పాల్గొన నక్షత్రం 1వ పాదము ఉంటాయి. సింహరాశి వారికి సోమవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం. సింహరాశి వారికి సోమవారం నాడు మానసిక ప్రశాంతత కోసం టెన్షన్ని వదిలించుకోండి. ఈ రోజు కోసం బ్రతకడం, వినోదం కోసం విచ్చలవిడిగా ఖర్చు చేయడం అనే మీ స్వభావాన్ని ఒకసారిగా పరిశీలించుకోండి. మీ భాగస్వామి మాటలకు లొంగడం కష్టం. మీరు ఈ రోజున మీ భాగస్వామి హృదయ స్పందనతో ఒకటైపోతారు. అవును, మీరు ప్రేమలో పడ్డారనేందుకు అదే గుర్తు. ఈరోజు చాలా చురుకుగాను, మీ అందరికీ చాలా చక్కని సోషల్ డేగా ఉంటుంది. మీ నుండి సలహా కోసం వారు ఎదురు చూస్తారు. మీ నోటి నుండి ఏది వస్తే దాన్ని అంగీకరించి శిరస వహిస్తారు. ఒక పరిస్థితి నుండి మీరు పారిపోతే అది మిమ్మల్ని అనుసరించి వచ్చేస్తుంది. అది వీలైనంత దౌర్భాగ్యపు రీతిలో ఎదురవుతుంది. ఇటీవల జీవితం మీకు చాలా కష్టతరంగా గడుస్తుంది. కానీ ఈ రోజు మాత్రం మీ జీవిత భాగస్వామితో కలిసి చాలా సంతోషంగా ఉంటారు. మీరు ప్రవేశించిన ఏ పోటీ అయినా మీకు గల పోటీతత్వం వల్ల గెలుచుకుని వస్తారు. కుటుంబీకులతో మీకు సమయం కష్టంగా గడుస్తూ ఉండవచ్చు. కానీ చివరికి మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని ఆనందంగా ఉంచుతారు. వారు ఇష్టపడిన వివాహ ప్రతిపాదన వారి తల్లిదండ్రులకు అనుకూలంగా ఉండకపోవచ్చు. మీరు ఈరోజు అనివార్యంగా ప్రయాణం చేయాల్సి వస్తే అన్ని రకాలైన జాగ్రత్తలు తీసుకోండి. కొత్త ఉద్యోగం కోరుకునే వారు కొత్త ఉద్యోగానికి సంబంధించిన ఆఫర్ పొందవచ్చు. ఇది వారికి పేరు ప్రఖ్యాతుల్లో గుర్తింపును కూడా అందిస్తుంది. ఈరోజు కొత్త కేసులు వస్తాయని న్యాయవాదులు ఆశించవచ్చు. ఈ కేసులు వారికి పేరు ప్రఖ్యాతులు మరియు డబ్బును తెస్తాయి. సినిమా మరియు సాహిత్య పరిశ్రమలో ఉన్నవారిని శుభకార్యాలు చాలా బిజీగా ఉంచవచ్చు. ఉపాధ్యాయులకు వారి ప్రస్తుత ఉద్యోగంతో పాటుగా అదనపు విధులు కేటాయించవచ్చు. ఆర్టిస్టులు తమ బిజీ పని షెడ్యూల్ కొరకు సిద్ధం కావడం కొరకు పునరుత్తేజాన్ని పొందడానికి తగిన విశ్రాంతిని తీసుకోవాలి. విద్యార్థులు ఉన్నత విద్యను పొందాలనుకునే వారికి కూడా గొప్ప అవకాశాలు అయితే ఉంటాయి. ఈరోజు మీరు మందులు వేసుకోవడం వల్ల మీరు వేగంగానే కోలుకుంటారు. మీ ఆరోగ్య విషయంలో ఈరోజు మీరు మంచిగానే ఉంటారు. పాత సంబంధాలను, బంధుత్వాలను పునరుద్ధరించుకోవడానికి మంచి అనుకూలమైన రోజు. ప్రేమలో వేగంగా కాకపోయినా నెమ్మదిగా జ్వలిస్తారు. కొత్త భాగస్వామితో కలిసి మీరు చాలా డబ్బు ఖర్చు పెడతారనిపిస్తుంది. కానీ అలా చేయడం ద్వారా మీరు అద్భుతమైన సమయాన్ని కలిసి గడుపుతారు. ఈరోజు ఎక్కువగా మాట్లాడటం వల్ల మీకు తలనొప్పి సంభవించవచ్చు. ఈరోజు మీరు ఎలా ఫీల్ అవుతున్నారో ఇతరులకు తెలపడానికి ఆతురత పడకండి. మీ జీవిత భాగస్వామితో చాలా రోజుగా సాగుతున్న డిస్కషన్ కాస్త ఓ మంచి పాత జ్ఞాపకం కారణంగా ముగిసిపోవచ్చు. కాబట్టి మీ జీవిత భాగస్వామితో వాడి వేడి వాదనలు జరుగుతున్నప్పుడు చక్కని పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుని ఏ అవకాశాన్ని మిస్ అవ్వకండి. మీరు మీ యొక్క ఫోటోగ్రఫీ ప్రతిభా పాటవాలను బయటకు తీస్తారు. మంచి మంచి ఫోటోలను మీరు తీస్తారు. మీ సాయంత్రాలను పిల్లలు ఉత్తేజితం చేస్తారు. మీ రోజువారీ అలసటను, నిర్లిప్తతను, శ్రమను పోగొట్టుకోవడానికి చక్కని డిన్నర్ని ప్లాన్ చేయండి. వారితో గడిపిన సమయం మీ శరీరానికి నూతన శక్తినిచ్చి రీఛార్జ్ చేస్తుంది. ఆర్థికపరమైన విషయాల్లో మీరు మీ జీవిత భాగస్వామితో వాగ్వాదానికి దిగుతారు. అయినప్పటికీ మీరు మీ యొక్క ప్రశాంత వైఖరి వలన అన్నింటినీ సరిచేస్తారు. ఈరోజు మీ చర్యలను చూసి మీరు ఎవరితో ఉంటున్నారో వారు మీ పట్ల కోపం తెచ్చుకుంటారు. ప్రేమకై జీవితం ఈరోజు ఎంతో అద్భుతంగా వికసిస్తుంది. ప్రేమ వ్యవహారాలలో మాట పదిలంగా వాడండి. పెళ్లి తర్వాత ప్రేమ అంటే కాస్త కష్టంగానే తోస్తుంది. కానీ ఈరోజు మొత్తం మీకు అది పూర్తి స్థాయిలో జరుగుతుంది. చాలా కాలంగా ఉన్న అనారోగ్యం నుండి కోలుకుంటారు. కానీ స్వార్థపరుడు, ప్రథమ కోపి అయిన వ్యక్తి మీకు టెన్షన్ కలిగించవచ్చును. కనుక దగ్గర ఉండనివ్వకండి. లేకపోతే అది మీ సమస్యను మరింత పెరిగేలా చేస్తుంది. తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తుంది.
కొత్త ప్రాజెక్ట్ మొదలుపెట్టే ముందు వారికి దీని గురించి భరోసా కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అకస్మాత్తుగా అందే ఒక సందేశం మీకీ అందమైన కలను తెస్తుంది. లౌక్యాన్ని, దౌత్యాన్ని వాడాల్సి ఉన్నది. దానితో మీ మనసును వేధిస్తున్న సమస్యలను పరిష్కరించగలరు. రోజులోని 2వ భాగంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీరు మీ శ్రీమతితో సినిమా హాల్లోనూ లేదా రాత్రి డిన్నర్లోనూ కలిసి ఉండడం అనేది మిమ్మల్ని మీ మూడ్ని చక్కగా రిలాక్స్ చేసి అద్భుతమైన మూడ్ని రప్పించగలదు. మీకు ప్రియమైన వ్యక్తి లేదా మీ శ్రీమతి నుండి వచ్చిన ఫోన్ కాల్ మీకు రోజంతా ఆనందాన్ని కలిగిస్తుంది. ఆఫీస్లో మీ పని వాతావరణం ఈరోజు చాలా మెరుగ్గా మారనున్నది. జీవితం ఆనందంగా ఉండటానికి మీ స్నేహితులతో కలిసి సమయాన్ని గడపాలి. లేనిచో మీరు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎవరూ మిమ్మల్ని రక్షించడానికి రారు. పక్కా అల్లరి చిల్లరి చేష్టలతో మీ టీనేజ్ రోజుల్లో మీ భాగస్వామి మీకు గుర్తు చేయనున్నది ఈరోజు. ఏదో అసాధారణమైన పనిని చేయగలిగేలాగా చేసిన మంచి ఆరోగ్యం పొందగలిగి ఒక ప్రత్యేకమైన రోజు ఇది. మీరు ఏదో ఒక పెద్ద సామూహిక కార్యక్రమాలలో లీనమవ్వండి. అది చాలా ఎక్కువ వినోదాన్ని ఇస్తుంది. కానీ మీ ఖర్చులు పెరగడం గమనించండి. వాదనలు, తగువులు, అనవసరంగా ఇతరుల్లో తప్పులించడం మానండి. మీరు మీ కార్యాలయాల్లో మంచిగా ఉండాలి అనుకుంటే మీ పనిలో కొత్త పద్ధతులను ప్రవేశపెట్టండి. కొత్త పద్ధతులతో మీ పనులను పూర్తి చేయండి. ఒకవేళ ప్రయాణం తప్పకపోతే మీతో ముఖ్యమైన పత్రాలన్నింటినీ తీసుకెళ్లేలాగా చూడండి. ఈ అద్భుతమైన శ్రమ సమయానికి మీ కుటుంబ సభ్యుల నుండి తగిన సహకారం అందడం వలన కోరుకున్న ఫలితాలను తీసుకుని రాగలవు. ఇంటి పనులు పూర్తి చేయడంలో పిల్లలు మీకు సహాయపడతారు. ప్రేమ అనే అందమైన చాక్లెట్ను ఈరోజు మీరు రుచి చూడనున్నారు. మీరు ఒక మంచి పెద్ద పనిలో భాగమవుతారు. అది మీకు ప్రశంసలు, రివార్డులు తెచ్చి పెడుతుంది. ఈరోజు మీ కొరకు మీరు సమయాన్ని కేటాయించుకుంటారు. కానీ కొన్ని అత్యవసర కార్యాలయ పనుల వల్ల మీ యొక్క ప్రణాళికలు విఫలం చెందుతాయి. జీవితంలో గల ఎత్తు పల్లాలను పంచుకోవడానికి వారితో సన్నిహితమైన సహకారాన్ని అందిస్తూ పనిచేయండి. ఆఫీస్లో ఒక మంచి మార్పును మీరు అనుభూతి చెందనున్నారు. మీకు పని పట్ల విధేయత, పనులు జరిగేలా చూడడంలో మీ సామర్థ్యం మిమ్మల్ని గుర్తింపు వచ్చేలా చేస్తాయి. ఒక స్నేహితుడు లేదా స్నేహితురాలు మీ విశాల భావాలను, ఓర్పును పరీక్షించడం జరగవచ్చును. మీ విలువలను వదులుకోకుండా జాగ్రత్త పడండి. ఇంకా ప్రతి నిర్ణయం తీసుకునేటప్పుడు సహేతుకంగా ఆలోచించి ముందడుగు వేయండి. అసలు అనుకోని మార్గాల ద్వారా అర్జించగలుగుతారు. మీ ప్రేమైన వ్యక్తిని ఏమీ కఠినంగా మాట్లాడడానికి ప్రయత్నించకండి. ఈరోజు మీరు పొందిన విజ్ఞానం మీరు సహ ఉద్యోగులతో పనిచేసేటప్పుడు సమానులుగా ఉంచుతుంది. ఈ రాశికి చెందిన వారు మీ గురించి మీరు కొద్దిగా అర్థం చేసుకుంటారు. మీరేమైనా పోగొట్టుకుంటే మీరు మీ కొరకు సమయాన్ని కేటాయించుకొని మీ వ్యక్తిత్వాన్ని వృద్ధి చేసుకోండి. వినోదం, కులాసాలు, సరదాలు నిండే రోజు. మీరు ఎక్కడ, ఎలా, ఎంత ఖర్చు పెడుతున్నారో తెలుసుకుని దానికి తగ్గట్టుగా వ్యవహరించాలి. లేనిచో భవిష్యత్తులో తిరిగి ఆ విషయాలకే ఖర్చు చేయవలసి ఉంటుంది. మీ కుటుంబానికి మాటలలోనూ, రాతలలోనూ, మాటల లేకుండానూ సందేశాలు పంపించడం ద్వారా వారి పట్ల మీరెంతో జాగ్రత్త, శ్రద్ధ తీసుకుంటారో తెలియచేయండి. వారి సంతోషాన్ని రెట్టింపు చేయడానికి వారితో కొంత నాణ్యమైన సమయం గడపండి. సింహరాశి వారికి సోమవారం నాడు ఆరోగ్యం, కుటుంబం, ప్రేమ వ్యవహారాలు, వృత్తి, వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. సంపద అంతగా అనుకూలంగా లేదు. సింహరాశి వారికి సోమవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 4. పరిహారం వచ్చి పెరుగును తినడం ద్వారా మంచి ఆర్థిక జీవితాన్ని ఆస్వాదించండి. ధన్యవాదాలండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.